ఫైనల్గా ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేసుకున్న మా లాంగ్ ట్రిప్ రానే వచ్చేసిందండి. నిజానికి పొద్దున్నే బయలుదేరాలి, కానీ ఫ్రెండ్స్ బ్యాచ్ అన్నాక టైం మెయింటైన్ చేయడం మన వల్ల ఏ పనా చెప్పండి. పొద్దున్న 8 గంటలకి ప్లాన్ కాస్త మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది. హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యేసరికి ఎండ మామూలుగా లేదండి బాబోయ్, కారు ఏసీ కూడా తలవంచేసే అంత ఎండ. కానీ మా అదృష్టం చూడండి, అలా సిటీ దాటి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎక్కామో లేదో ప్రకృతి మమ్మల్ని ప్రేమగా పలకరించింది. ఒక్కసారిగా వాన మొదలైంది. ఎంతో హ్యాపీగా ఇదొక మంచి శుభశకునంలా అనిపించింది. మంచి వాతావరణంలో రోడ్డు పక్కన ఆగి ఒక వేడి వేడి ఛాయ్ తాగితే ఆ మజానే వేరు కదా. అందుకని ఆగాం. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ టీ అస్సలు బాగాలేదు. సరే ఏం చేస్తాం, మన కడుపు కాలినా పర్లేదు కానీ కారు కడుపు నిండాలి కదా. అందుకే నాతో పాటు నా కార్కి కూడా కాస్త పెట్రోల్ టీ తాపించి లేట్ చేయకుండా మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టేశాం. నైట్ 11:30 అలా అవుతుంది. ఆ టైంకి కడపకు చేరుకున్నాం. అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో షాపులన్నీ మూసేశారు. కానీ మా టైం బాగుండి ఒక హోటల్ మాత్రం తెరిచింది. లోపలికి వెళ్ళి మెనూ చూసి రెగ్యులర్గా దొరికే ఫేమస్ ఐటమ్స్ కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని చిట్టి ముత్యాల బిర్యానీ ఆర్డర్ చేసాం. అలాగే మా బ్యాచ్ వాళ్ళు సూప్ కూడా ఆర్డర్ చేశారు. ఆ వేడి వేడి సూప్ చూడండి ఎట్లుందో. కాస్త టేస్ట్ చేసా, నాకు అంత మంచిగా అనిపించలేదు. నెక్స్ట్కి వెళ్ళిపోయాను నేను. వేడి వేడి చిట్టి ముత్యాల బిర్యానీ అయితే వచ్చేసిందండి. ఆ ఫుడ్ తిన్నాక టేస్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అరే ఏంట్రా ఇది అని స్టార్ట్ చేశారనమాట. అంటూ ఘోరంగా నవ్వడం స్టార్ట్ చేసేశారు. అసలు వాళ్ళు అంతలా ఎందుకు నవ్వారో బయటకు వచ్చాక ఏం జరిగిందో నేను మీకు చెప్తా. ఇప్పుడు చెప్తే బాగోదు, ఇప్పటి నుంచే తోసేస్తారు వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు. వాళ్ళు అంతలా ఎందుకు నవ్వామంటే నిజం చెప్పాలంటే ఫుడ్ మాత్రం అస్సలు చాలా ఘోరంగా ఉందండి. మేము రాంగ్ టైంలో వెళ్ళడం వల్ల అలా ఉందో లేక వాళ్ళు ఎప్పుడు అలాగే చేస్తారో తెలియదు, కానీ ఆకలితో నకనకలాడుతున్న మా వాళ్ళు కాలే కడుపుకి మండే బూడిలో పోసేశారు. నా దారిలో ఇబ్బందులు ఎదురైనా మన ఫ్రెండ్స్ పక్కన ఉంటే ఆ ట్రిప్ ఇచ్చే కిక్కే వేరబ్బా. ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే ఎప్పుడు అదర్స్, అంతేనా? ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం, నా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.